నమస్తే, నా పేరు గ్రీష్మ. పెన్మూరు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ అండి. నిన్నటి దినం మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మా నాయకుడు డాక్టర్ విఎం థామస్ గారి గురించి ఏదో అవాకులు చవాకులు పేల్చారు. అయ్యా నారాయణ స్వామి, డబ్బులు అందందే కాళ్ళు కూడా కదపనటువంటి నువ్వు నీతులు మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా, చాలా విడ్డూరంగా, చాలా వ్యంగ్యంగా ఉంది. మా నాయకుడు రౌడీయిజం చేస్తారంటున్నావు, రైతులను పట్టించుకోవటం లేదంటున్నావు, ఏదో ఎర్రమట్టిని తరలించేస్తావు అని ప్రచారం చేస్తా ఉన్నవే. ఇవన్నిటికీ సూత్రధారి ఎవరంటే నువ్వుదా. అసలు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రౌడీయిజం స్టార్ట్ చేసిందే నువ్వే ఫస్ట్. గత జడ్పీటీసీ ఎన్నికల్లో కార్వేట్ నగరంలో మృదుల అనే బాగా చదువుకున్న అమ్మాయి జడ్పీటీసీగా నామినేషన్ వేసేదానికి పోతే ఆ అమ్మాయి కుటుంబాన్ని బెదిరించి, రౌడీలను పెట్టి బెదిరించి, టార్చర్ చేసి ఆ అమ్మాయిని విత్డ్రా చేసుకునేటట్టు చేసింది నువ్వు కదా. నీ భార్యని ఏకగ్రీవంగా జడ్పీటీసీగా చేసుకున్నావా లేదా? ఆ రౌడీయిజం చేసింది నువ్వు. అదేవిధంగా తిప్పినాయపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఆహ్వానం మేరకు మా నాయకుడు 2023వ సంవత్సరంలో తిప్పినాయపల్లి గ్రామానికి పోతా ఉంటే అక్కడున్నటువంటి సర్పంచ్ ద్వారా రౌడీయిజం చేపించి మా నాయకుని ఆ గ్రామానికే వెళ్ళనివ్వకుండా చేసి తిప్పి పంపించింది నువ్వు. రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి నాయకుడు నువ్వు కాబట్టే 2024వ ఎలక్షన్లో ప్రజలు నీకు బుద్ధి చెప్పి మరి నేను ఇంటికి పంపించినారు. అయినా బుద్ధి రాలేదు. ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతా ఉంది అంటున్నావే. బాలగంగనపల్లికి చెందినటువంటి ఒక రైతు, అది కూడా మహిళా రైతు, ఆమెకున్నటువంటి మామిడి పొలాన్ని నిర్దాక్షిణ్యంగా, మనసు లేకుండా, కర్కశంగా, క్రూరంగా మామిడి చెట్లంతా నరికించినటువంటి నరకాసురుడివి నువ్వు కాదా? నువ్వా రైతుల గురించి మాట్లాడడం? అదేవిధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సహజ సంపదలనంతా చెన్నైకి తరలించేస్తూ ఉంటారు, అన్యాయం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుంది, సిబిఐ ఎంక్వైరీ చేయించండి అంటున్నావే. అసలు లిక్కర్ స్కామ్ కేసులో మొట్టమొదటి ముద్దాయి నువ్వే. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 3,000 కోట్ల విలువ చేసేటటువంటి లిక్కర్ స్కామ్ చేసినటువంటి సూత్రధారివి నువ్వు. నీ మీద విచారణలు జరుగుతూ ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే, నీ చిత్తశుద్ధిని, నీ మంచితనాన్ని, నీకు మంచితనం అనేది ఉంటే నువ్వు ఫస్ట్ దాన్ని నిరూపించుకున్న తరువాత వేరే వాళ్ళ మీద బురద చల్లడం చూద్దు. అదేవిధంగా ఏదో 1,500 ఉద్యోగాలు తీసిచ్చినాను నియోజకవర్గంలో ప్రజలకు అంటున్నావే. అయ్యా నారాయణ స్వామి, 2019 నుంచి సుమారు 2022 వరకు మన దేశం మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నింది, కరోనా పీక్ స్టేజ్లో ఉన్నింది. కనీసం నియోజకవర్గంలో ఒకరికైనా ఒక కోడిగుడ్డన్నా ఫ్రీగా తీసిచ్చుండావా? కోడిగుడ్డు కూడా తీసిచ్చలేనటువంటి హీనాతిహీనమైన చరిత్ర నీది. అటువంటి నువ్వు 1,500 మందికి ఉద్యోగాలు తీసిచ్చినారంటే ఎవరైనా నమ్ముతారా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నావు. జనాలకి ఏం చేసినావు? ఏమీ చేయలేదు. నువ్వు ఏమీ చేయలేదు కాబట్టి నియోజకవర్గ ప్రజలు నిన్ను తరిమి ఓటు అనే ఆయుధం ద్వారా నిన్ను తరిమి ఇంట్లో కూర్చొని పెట్టినారు. అయినా నీకు బుద్ధి మారిందా? మారలేదు. అయ్యా, రాజకీయంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండడం కాదు అనుభవం. ప్రజలకు నువ్వేం చేసావన్నది ముఖ్యం. ఇంతవరకు నువ్వు ప్రజలకు చేసింది శూన్యం, గుండు సున్నగొట్టినావు. ఏమో కొండల్ని దవ్వేస్తున్నావు అంటున్నావు. నువ్వు కొండల్ని, గుట్టల్ని, నదుల్ని, వంకల్ని, వాగుల్ని దున్నపోతులాగా దండుకొని తినింది నువ్వు, నీ బినామీలు. ఇవన్నీ వదిలేసి మా నాయకుడు డాక్టర్ విఎం థామస్ ప్రజలకు ఏదో చెయ్యాలని పట్టుదలతో, నీవు కష్టపడి గెలిచి పట్టుదలతో అన్ని కంపెనీలు చుట్టి గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ఒక టెక్నికల్ పార్క్గా, ఒక ఇండస్ట్రియల్ పార్క్గా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా అనుకుంటా ఉంటే మా నాయకుడి మీద బురద జల్లుతున్నావు. ఇంకా మేము సహించము, ఇంకా మేము ఊరుకోము. మా నాయకుడి మీద బురద జల్లితే మేము ఊరుకోము. ఖబర్దార్, గుర్తుపెట్టుకో, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అంతే.